ఒక మగాడి జీవితం దేనికంటే ఉదయాన్నే లేస్తాడు, సాయంత్రం వరకు కష్టపడతాడు. 365 రోజులు ఈడు ఆఫీస్ అని, 365 రోజులు ఈడు కూడి పనులని, మొత్తం మీద రూపాయి పాపాయి జాగ్రత్తగా దాసి పడి మెతుకుల కొరకు ఆహారం సంపాదించుకోవడానికి ఏదోలా పరిగెడతాడు. తన పొట్ట మాత్రమే కాకుండా తన భార్యది, తన పిల్లల పొట్ట పోషించడానికి బడ్జెట్ లెక్కలతో దాసి ఈ సంపాదన మాయలో వాడు మరిచిపోయేది ఏంటంటే దాస్తున్నానే అనుకుంటాడే తప్ప దాసే పరుగులాట్లో వాడు ఆయుసు ఆరోగ్యం తరిగిపోతుందని మర్చిపోతాడు. అమ్మయ్య అనుకునే సమయానికి షుగర్లు, బీపీలు, అలసర్లు మొత్తం సంపాదించింది పట్టుకెళ్ళంతా హాస్పిటల్లో డాక్టర్ ఇచ్చాడు. నేను దేనికి కష్టపడుతున్నానంటే బైబిల్ చెప్తుంది 19వ వచనంలో, చెమట కార్చేది దేనికంటే ఆహారం తినడం. భారీ డైలాగ్ వచ్చింది మనకి. రెక్కాడితే కానీ డొక్కాడితే ప్రౌడ్గా చెప్పుకునేది కాదు. అది శాపం నుంచి పుట్టుకొచ్చిన, ప్రయాస నుంచి పుట్టుకొచ్చిన మాట.